హాయ్ అండి, అందరికీ నమస్కారం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో జరిగినటువంటి వైష్ణవి యూట్యూబర్ వైష్ణవి హత్య. 4 నెలల ప్రెగ్నెంట్. ఆమెని ఆల్రెడీ ఇంతకుముందే ప్రెగ్నెంట్ అంట, అబార్షన్ అయ్యింది. ఈ హరిబాబు అనే అతను, వాళ్ళకు తెలిసిన అతను కాకపోయినా కూడా వాళ్ళు గుడ్డిగా నమ్మారండి. పాపం అతను నమ్మించాడు. ఒక మోసగాడు ఎంతకైనా తెగిస్తాడండి. ఆ అమ్మాయిని బాగా నమ్మించి మందు కూడా తాగాడంటండి. ఆ అమ్మాయి ఇష్టం లేదని చెప్పడంతో చివరికి పెళ్ళికి అందరూ పెద్దవాళ్ళు ఆ అమ్మాయిని ఒప్పించి పెళ్ళి చేశారు. మరి చక్కగా సంసారం చేసుకోవచ్చు. ఈ హరిబాబు వాళ్ళ అమ్మ తరపు వాళ్ళు ఉంటారు కదా, ఊకనే ఉంటారా అండి? ఉంటారు కొంతమంది. మరి అలాంటి తల్లిదండ్రులు వాళ్ళు నువ్వు ఆ అమ్మాయిని చంపేసేయి, లేదా ఏమైనా చేసేసేయి, లేదా ఇడిచేసేయి, నీకు మళ్ళీ ఇంకొక మంచి సంబంధం, మంచి అందగత్తెను, ఆమె అసలు అంతకన్నా అందగత్తెను, అంతకన్నా మంచి పిల్లను తీసుకొని వస్తారేమో మరి నాకైతే తెలియదు. కానీ పుత్తడి బొమ్మలా ఉందండి. అసలు దేవుడు రాసి పెట్టింటాడండి. దాని రాతను మనము చెరపలేము. అది నాకు ఇంత ఇచ్చాడు, దాంతో మనం తృప్తి చెందాలి అని అనుకోకవాడు ఎంత కిరాతకానికి ఒడిగట్టాడు. నిజంగా అండి, వాడు ఇప్పుడు ఏం సాధించాడు, వాడు ఏం జీవితంలో ఏం మిగిలింది మనకి. ఇప్పుడు బయటికి వస్తే వాళ్ళ అన్న వాళ్ళు ఊరుకుంటారా? ఒక చెల్లికి ఒక అన్నలు అంతమంది సపోర్ట్ ఉంది. ఒక్క అన్న ఉంటేనే ఎంతో సపోర్ట్ ఉంటుంది. మరి అన్నలు లేనటువంటి, తమ్ముళ్ళు లేనటువంటి నాకు తెలుసు ఆ బాధ. మరి ఆ అమ్మాయికి అంతమంది 13 మంది అన్నలంట. మరి వాళ్ళు ఊకనే ఉంటారా? బయటికి వస్తే వాడిని ఊకనే వదిలేస్తారా? అటు సైడ్ తల్లిదండ్రులనే ఆలోచించాలి కదండి. అంత పెద్ద కుటుంబంలో ఉంది. ఆస్తి గురించి కాదండి, ఆ అమ్మాయి ఒక నా సాటి ఆడది కదా అనేసి కొంచెమన్నా జాలి, దయ, కరుణ అనేది లేదా? ఎవరైతేనేమింది, కోడలుగా వస్తున్నప్పుడు అతను ఇష్టపడ్డాడు లేక వాడు ఇష్టపడలేదండి. ఆ అమ్మాయిని అనుభవించి కొన్ని రోజులు వాడుకొని వదిలేయాలనుకున్నాడు. అందుకే స్కెచ్ వేసి బాగా ట్రాప్లోకి దింపి ఆ అమ్మాయిని కసి తీరా అనుభవించినాక ఇంకా పెళ్ళి అనేది ఒక సాకు వనికి వీళ్ళు గుడ్డిగా బుట్టలో పడిపోయి అందరూ ఆమెకి ఇచ్చేసినారు, పెళ్ళి చేసి ఇచ్చేసినారు. అయిపోయింది ఇంకా. ఇలా ఉంటారండి మగవాళ్ళైనా కానీ. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారు ట్రాప్లో దించేవాళ్ళు. జాగ్రత్త అండి. ఎస్పెషల్గా మగవాడు ఏమైనా చేసుకుంటాడు, కానీ ఆడపిల్లలు ఒక్కసారి మనం జీవితాన్ని మిస్ చేసుకున్నాక ఇక జీవితం అనేది తిరిగి తెచ్చుకోలేమండి. చాలా ఎన్నో బయట సమాజంలో ఆడవాళ్ళకు మర్యాద అనేది ఇంకా ఇలాంటి పనులు చేస్తే ఎలా మర్యాద ఇస్తారు అనేది చూసుకోండి. మగవాడు ఎలాంటి తప్పులు చేసినా కూడా కాలర్ ఎగిరేసుకొని తిరుగుతారు. వాళ్ళని ఎవ్వరు ఏమి అనరండి. ఆడపిల్లని టార్గెట్ చేస్తారు. ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలండి. చుట్టూ 4 కళ్ళు అబ్జర్వ్ చేస్తున్నాయంటే మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మంచి నడవడితో ఉండాలి. ఎంత మంచిగా ఉన్నా కూడా ఇలాంటి నాయన్లు, ఇట్లాంటి గొప్ప నాయన్లు వచ్చి అలాంటి మంచి పిల్లలను నాశనం చేసే రోజు నుండి ఇవి. ఏం చేద్దాం, కలికాలం. మీరు కూడా ఈ వీడియో చూసారా? చూసింటే నాకు కామెంట్ చేయండి. దీనిపైన, ఈ విషయం పైన నిజంగా అండి వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి, వాళ్ళ అన్నలైతేనేమి ఎంత బాధపడుతున్నారండి, ఎంత బాధపడుతున్నారు. నేనైతే నేను ఈరోజంతా నాకు అసలు ఆ విషయమే చూస్తూనే ఉండిపోయాను. అమ్మాయి రీల్స్ ఎంత ధైర్యంగా, ఎంత చలాకీగా, ఎంత చురుకుగా ఉందండి. అసలు ఆ రీల్స్లో చూస్తుంటే ఆ టాలెంట్ కూడా, రీల్స్ చేయడం అంటే కూడా సాదాసీదా కాదండి. ఒక టాలెంట్, ఎడిటింగ్ అన్నీ కూడా బాగా నేర్చుకొని అన్నీ చేసింది. చదువు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడండి దేవుడు. ఆ అమ్మాయికి ఆ విధమైనటువంటి టాలెంట్ ఇచ్చాడు. దాన్ని వాడు చూడలేక, ఓర్వలేక ఆ అమ్మాయినే టార్గెట్ చేసి చివరికి ప్రాణమే తీసేశాడు. ఒక్క ప్రాణం కాదండి, ఫస్ట్ అబార్షన్తో కలిపి 3 ప్రాణాలు తీశాడు. వాడేమైనా బాగుపడతాడా? నాశనం అయిపోతాడండి వాడు. వాడి 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 మొత్తం ఫ్యామిలీని అందరూ ఎంత తిట్టి ఆరపోస్తారండి.
చూసుకోండి, గమనించండి. మీ పిల్లలకు మంచి మర్యాద, సంస్కారం అన్నీ నేర్పించండి, మగ పిల్లలకైనా ఆడపిల్లలకైనా. ఓకేనా అండి? నా వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్ అండి.